అప్పట్లో న్యూ ఇయర్ అంటే డిసెంబర్ 31 నైట్ కాదు, స్కూళ్ళలో జరిగే ఆ రోజు సెలబ్రేషన్ వారం రోజుల ముందు నుండే ప్లానింగ్ మొదలయ్యేది. ముఖ్యంగా గ్రీటింగ్ కార్డులు. షాపుల ముందు గంటల తరబడి నిలబడి గులాబీ పువ్వులవో, నెమలి పించాలవో లేదా మన ఫేవరెట్ హీరో ఎవరికి ఏది ఇవ్వాలో అదో పెద్ద లెక్క. ఇంటికి వచ్చాక ఎన్వలప్ మీద అంతే శ్రద్ధగా స్కెచ్ పెన్తో టూ దగ్గర బెస్ట్ ఫ్రెండ్ పేరు, ఫ్రమ్ దగ్గర మన పేరు రాస్తుంటే కలిగే ఆ తృప్తి ఇప్పుడు వందలాది వాట్సాప్ స్టేటస్లో కానీ మెసేజ్లో కానీ దొరకదు. ఇక స్కూల్లో ముందు రోజు అన్ని డెకరేషన్లకి అంకితం. రంగురంగుల పేపర్లు, బెలూన్లు, బోర్డు మీద చాక్ పీస్తో రాసిన హ్యాపీ న్యూ ఇయర్ డిజైన్లు. మా క్లాస్ డెకరేషన్ పక్క క్లాస్ కంటే బాగుండాలనే పోటీతత్వం. న్యూ ఇయర్ రోజు టీచర్లు, హెడ్ మాస్టర్లు గారు మార్కులు వేయడానికి క్లాస్కి వస్తుంటే గుండె దడ. ఈసారి బెస్ట్ క్లాస్ రూమ్ అవార్డు మనదేరా అని ఫ్రెండ్తో గుసగుసలు. చివరికి ఆ టెన్షన్ అంతా పోయి అందరం కలిసి కేక్ కట్ చేసి ఆ క్రీమ్ ఒకరి ముఖానికి ఒకరు రాసుకునే నవ్వుల్లో కరిగిపోయేది. కాలం ఎంత వేగంగా పరిగెట్టిందంటే ఇప్పుడు పార్టీలు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, కానీ నిజం చెప్పాలంటే మన జీవితంలో బెస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ ఆ స్కూల్ యూనిఫామ్లోనే, ఆ చిన్న క్లాస్ రూమ్ 4 గోడల మధ్య జరిగిపోయాయి.